భారత్ 180 న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎంపీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా మేము సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, ఎమ్మెల్సీ కంబార్ రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మారాయి అనేది చరిత్రలో వేడిపోయే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ముందు ఎప్పుడైనా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలు ఎట్లా ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలు ఎట్లా మారాయి అనేది చరిత్రలో మిగిలిపోయేలాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ఎన్నో మేలు చేశారు. 170 యాక్ట్ కూడా ఆయనే అప్పుడు ఆచరణలో తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల ప్రజల హక్కులు కాపాడటం కోసం మొట్టమొదటిగా చర్యలు చేపట్టింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గిరిజన ప్రాంత ప్రజల కోసం 4 అడుగులేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజల హక్కులు కాపాడటం కోసం, వాళ్ళు ఆరోగ్యంగా సురక్షంగా ఉండటం కోసం 10 అడుగులు ముందుకేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రథమ కర్తవ్యం ప్రభుత్వాన్ని అని చెప్పి గిరిజన ప్రాంతాల్లో ప్రజల కోసం సాక్షాత్తు పాడేరులో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు 500 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి రాబోయే 2 నెలల్లో ప్రారంభోత్సవం కూడా చేసుకుని గిరిజన ప్రాంత ప్రజలకు అంకితం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీసులకు పోవాలన్నా, ఏ ఆఫీసుకు పోవాలన్నా 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి లేకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాలు, ఒక్క జిల్లా కాదు 2 జిల్లాలు చేసి ఆ ప్రాంతంలోనే అధికారులందరూ నిరంతరం ఉండేటట్టుగా మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా 2 జిల్లాలు వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి మనందరం అండగా ఉండాల్సిన అవసరం. ప్రాంతాల్లో అమలు చేస్తుంది మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.